ఇది మెయిన్ ఏమో శ్రీకాకుళం డిస్ట్రిక్ట్లో మన సెంటరే, మన రెట్రాసే డిస్ట్రిక్ట్ 464 రిజిస్టర్ని కలిగించింది సార్, అండర్ ది లీడర్షిప్ ఆఫ్ ది కలెక్టర్ సార్. ఈ పార్ట్ నైట్లో తమరు ఒకరు ఓపెన్ చేయాలి సార్, ఇది కరెక్ట్గా మళ్ళీ కాబట్టి మనకి ప్రతిరోజు ఎవరో బ్లడ్ ఇస్తూనే ఉండాలి ఈ డెంగ్యూ టైంలో, ఫీవర్స్ డెంగ్యూ. అలాగే ఎస్బీపీ వేరెవర్ గవర్నమెంట్ బ్లడ్ బ్యాంక్స్ లో అయితే ఫ్రీ సార్, ప్రతి ఒక్కరికి. ప్రైవేట్ దగ్గర మనం 1450 యాజ్ పర్ గవర్నమెంట్ నార్మ్స్ మనకి తీసుకుంటాం సార్. అది ఒకవేళ డోనర్ ఉంటే 1050 సార్, అది అవుట్ సైడ్ ద టేబుల్. దీపిక You take proper care before taking the blood. Yes sir. Doctor is select the patient. You tell them, right? Yes, from 24 hours what they have to do. What is your ideally actually what is it? ఎంత మంది ఇస్తారు ప్రతిరోజు? approximately 10 to 15 సార్. చదివిద్దామా? అంటే రోజు ఉండదు సార్, బ్లడ్ డొనేషన్స్ ఒకటి ప్రతి దగ్గర ఇది ఉండదు. ఈ మధ్యన అనంతపూర్, కావలి, నెల్లూరు ఇవన్నీ జిల్లా కలెక్టర్స్ మొత్తం వచ్చేసి పెద్ద క్యాంప్స్, పెద్ద స్టాఫ్ అవుతారు. ఎన్నిసార్లు ఇవ్వచ్చు? ఎక్కడ డాక్టర్ 4 times ఇవ్వచ్చు సార్, per year 4 times. Per year you can give 4 times. 3 months ఒకసారి ఇవ్వచ్చు సార్. బట్ ఆడపిల్లలు కాబట్టి 6 months ఒకసారి ఇవ్వం. ఓకే. And it is good because it will help new red blood cells to be formed in your body. Sir. Okay. ఒక పెద్ద కాలేజ్లో క్యాంప్ పెట్టాలి, లేదా సెంట్రికల్ ఐటీ శ్రీకాకుళంలో క్యాంప్ పెట్టాలి. ఓకే, దెన్ అక్కడ వెళ్ళి మీరు టెస్టింగ్ చేస్తారా? ఆర్ యూ టేక్ ద బ్లడ్ తీసుకొచ్చి ఆల్రెడీ క్యాంప్స్కి అయితే మేము డొనేషన్ క్యాంప్స్ తీసుకొని శాంపుల్ కలెక్ట్ చేసుకొని వచ్చేస్తాం సార్. ఓకే, ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక 90 members 100 members ఒకేసారి ఎవ్రీ బ్లడ్ దట్ యూ టేక్ సార్. ఓకే, ఎవ్రీ బ్యాగ్ ఇస్ టెస్టెడ్. HIV, AIDS, hepatitis A, hepatitis B, hepatitis C, hepatitis D, malaria, typhoid. These tests will do free. Always blood group. ఇవన్నీ స్క్రీన్ సార్. ఎలిసా స్క్రీనింగ్ అయిపోయిన బ్యాగ్స్ అని స్టోర్ చేస్తాం సార్. ఒకటి ఇచ్చాను సార్, ఫ్రేజర్ బాక్స్ ఇచ్చారంట. నేను ఒకటి ఇచ్చాను సార్, ఒకటి నా దగ్గర And I am using one from ICICI. So your specification specific Nothing I'll ask them, they'll provide. So this is 25 lakhs. Why it is so costly? 25 కాదు, 25 ఉంది సార్. They want somewhere around 10 lakhs only. అదే సార్, 25. ఇది ఒకటి మెషిన్ కొంచెం ప్రాబ్లం వచ్చింది సార్, ఇది Crack aayindi. ఓకే. So anything that like ఏదైనా ఇప్పుడు చూసాను కొంచెం పక్కది నన్ను అది ఉంది. Just these two things are. If you require my help, I'll get it off. అలాగే సార్. ఇది కాకుండా Back check. ఇక్కడ కూడా ఇంక్లూడ్ చేస్తాను. అలాగే సార్, థ్యాంక్ యూ సార్. Main thing is what are the decisions which are pending with me will అప్పుడప్పుడు నాకు చెప్తే then I'll clear it. Whatever are the requirement and statutory requirements ఏదైనా ఉంటే లీగల్గా కలెక్టర్ ఏం చేయాలి అలా ఉంటే, లేకపోతే రెస్ట్ యూ క్యాన్ obviously you can with your wisdom you can always take it. What I want specifically for next అంటే ఒక 1 month program మనం పెడతాం. అంటే 1 month what we have to do. The cyclone shelters or our preparedness for cyclones basically. Okay. Let us review that. Okay, so last 5 years లో cyclone రాలేదు, మంచిది, బట్ కానీ because of that our preparedness also has gone down. That is what I think, because we have not faced this in last 5 years, but last 5 years before. So specifically I am asking for cyclone, that is one thing. Second thing is ఇప్పుడు మీరు అనకాపల్లిలో చూసారు, there are industrial disasters. సో ఇండస్ట్రీస్కి నేను ఒక ఇండస్ట్రీ దగ్గర వెళ్ళి ఒక మీటింగ్ పెడతాను. అలాగే సార్. ఓకే, సో ఐ ఇన్వైట్ యూ. It would be a multi-departmental meeting wherein you will also come up and then chip in the form of first aid training. ఇంకా మీరు ఇంకా చేయాలి, అక్కడ ఇది చేస్తే బాగుంటుంది, అది కూడా చేయండి. అలాగే సార్.
Okay, but your task in industrial, basically disaster response and management would be the first aid training or whatever you want. Okay, so this is the second task. Third task is I want a day as we are supporting you, but we are also consumer of it. We'll always consume your services wherever I will require your services. I want what kind of coordination you have between the other line department. For example, orphanage ఉంది. Since orphanage అంటే ఖచ్చితంగా విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ వారు మంచులు వస్తారు, పోలీస్ వాళ్ళు వస్తారు. ఓకే, ఈ కొన్ని సందర్భాల్లో యూ మే హ్యావ్ టు షిఫ్ట్ ద ఆర్ఫన్ వాట్ ఎవర్ కిడ్స్ టు యాక్చువల్ ఫార్మల్ లెర్నింగ్ ఇన్స్టిట్యూషన్స్. సో మన దగ్గర హాస్టల్స్ ఉన్నాయి, మన దగ్గర రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి. ఆర్ యూ హ్యావింగ్ దట్ వాట్ ఎవర్ యూ సే కోఆర్డినేషన్ ఆర్ లింకేజ్? ఓకే, సో అదే ఉందా లేదా మీరు నాకు చెప్తే అలాగే. అండ్ ఇఫ్ యూ రిక్వైర్ ఎనీ హెల్ప్, సార్ ఐ హ్యావ్ 45 స్టూడెంట్స్ ఆర్ వాట్ ఎవర్ కిడ్స్. I think that 10 of them are of right age now. They should definitely go to this college, and this is the residential facility they have. They should continue their life there, and this 10 position will be empty, and then we can recoup it from అంటే మన దగ్గర ఇంకా వస్తారు కదా. ఇది కాకుండా లైవ్లీహుడ్ ఐ వాంట్ యూ టు సీ, అంటే లైవ్లీహుడ్ అంటే దిస్ సివింగ్ మషిన్ ఆర్ దీస్ థింగ్స్ ఆర్ గుడ్ థింగ్ విచ్ ఎవ్రీ person in their home they can do, but any specific livelihood opportunities which we will see is in one is in tribal areas, one is in the Palasha area. Yes, sir. Tribal area lo mainly the tribal products. Okay, it can be that sweeping, this thing. Okay, so he is also, since you are focusing on the livelihood this thing. Yes. ఇది కాకుండా since you have told me that awards రావాలి, prizes రావాలి, if you can tell me what are those బేసిక్ ఫంక్షనల్ పాయింట్స్. పాయింట్ నెంబర్ 1 ఇది చేయాలి, పాయింట్ నెంబర్ 2 ఇది చేయాలి, పాయింట్ నెంబర్ 3 ఇది చేయాలి. ఇది నాకు అప్పుడప్పుడు ఒక నోట్ లాగా పెడితే, అండ్ ఇఫ్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ టు ఆఫ్లోడ్ ద వర్క్ టు సబ్ హ్యాస్ టు గో టు ఎవ్రీ వాట్ ఎవర్ అంగన్వాడీ అండ్ దే హావ్ టు డూ దిస్. ఆబ్వియస్లీ యువర్ వాలంటీర్ విల్ ఆల్వేస్ బి దేర్, అంటే అవర్ రెడ్ క్రాస్ వాలంటీర్ విల్ ఆల్వేస్ బి దేర్. ఇది కాకుండా దెన్ ఇట్ ఈస్ yes, it is possible. So today anyways we have started the program. ఈ రోజు one month so we have started. So last year I think you have done 5,500, right? 50,000. Sorry, sir, 50,900. So this time